ఏంటి ఇవి అని చూస్తున్నారా? వడియాలండి. బియ్యం పిండితో వడియాలు అయితే పెట్టేశాను. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చూస్తున్నారు కదా పువ్వుల్లా ఎంత అందంగా అయితే ఉన్నాయో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీటిని పప్పుచారు, పప్పు, అన్నంలో నంచుకుని తినచ్చు. అలాగే కర్రీస్ కూడా వండుకోవచ్చండి ఈ వడియాలతో అయితేని. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చూసేయండి. ముందుగా ఒక గిన్నె అయితే తీసుకోవాలి. అందులో అయితే నేను సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను. మనం ఒక లోటా పిండి తీసుకుంటే ఒక 7 లోటాలు నీళ్ళు అయితే మరిగించుకోవాలండి. చూస్తున్నారు కదా, లోటా పిండికి మళ్ళీ 2 లోటాలు నీళ్ళు అయితే వేసుకుని కలిపేసుకున్నాను. టోటల్ వచ్చి 8 లోటాల వాటర్ అయితే నాకు పడింది. చూస్తున్నారు కదా, 2 లోటాలు అయితే నీళ్ళు, ఒక లోటా పిండికి 2 లోటాల నీళ్ళు అయితే వేసుకుని ఉండలు లేకుండా అయితే కలిపేసుకుని పెట్టుకోవాలి. నేను ముందుగానే ఒక చిన్న గ్లాసుడు సగ్గుబియ్యం అయితే నానబెట్టేసుకుని ఇంకా నీళ్ళతో పాటు ఉడికించేసుకుంటున్నాను. 6 లోటాల నీళ్ళైతే తీసుకున్నాను. ఒక అరగంట అయితే నానబెట్టేసుకుని సగ్గుబియ్యం అయితే ఆ నీటితో పాటు ఉడికించేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకుని అందులో మనం కారం స్పైసీనెస్ బట్టి అయితే పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ అయితే ఆడేసుకుని కొంచెం ఉప్పు అయితే వేసుకుని పేస్ట్ అయితే ఆడేసుకుని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ అయితే మరిగిపోయింది. ఇప్పుడు ఈ వాటర్లో అయితే మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మరిగించుకోవాలి. మనం ముందుగా ఇప్పుడు వాటర్లో పిండి అయితే కలిపేసుకున్నాం కదా, ఆ పిండి అయితే ఉండలు కట్టుకుని అయితే కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పోసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. కొంచెం చిక్కబడేంత వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. నేను పచ్చిమిర్చి పేస్ట్ ఏంటంటే ముందైతే వేయట్లేదు, ఎందుకంటే నల్లగా అయితే వచ్చేస్తుంది. సో మనం దించే ముందు వేసుకుంటే మంచి కలర్, వైట్ కలర్ ఉంటుందన్నమాట. లేదంటే నల్లగా వచ్చేస్తాయి ఈ వడియాలు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలి. నేనైతే కట్టెల పొయ్యి మీద అయితే పెట్టుకున్నానండి. గ్యాస్ మీద అయితే ఎక్కువ సమయం అయితే పడుతుంది, ఎక్కువ టైం పడుతుంది. సో కట్టెల పొయ్యి మీద అయితే చాలా సింపుల్గా త్వరగానే అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిక్కబడిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుని బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. మనం లాస్ట్లో వేయడం వల్ల ఏంటంటే నలుపుతనం అన్నది రాదు. ముందుగానే నీళ్ళు అది వేసేసి మరిగిస్తారు, అలా చేయడం వల్ల ఏంటంటే నల్లగా వచ్చేస్తాయి వడియాలు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక 5 to 10 minutes అయితే కలిపేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిక్కబడిన తర్వాత దించేసుకోవడమే. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే నేను కొంచెం తీసుకుంటున్నాను. చల్లార్చుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత జాయిగా అయితే పెట్టుకోవచ్చు. మనం వేడిగానే పెట్టుకోవాల్సిన పని లేదండి. చల్లారిన తర్వాత కూడా ఈ వడియాలు అయితే పెట్టేసుకోవచ్చు మనం. చూస్తున్నారా, నేను ఒక కవర్ మీద అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇలా కొంచెం కొంచెం తీసుకుని ఈ విధంగా అయితే వడియాలు అన్నది పెట్టేసుకోవాలి. మనం వీటిని వేయించుకుని మామూలుగా తినచ్చు, లేదా పప్పుచారులో కూడా కాంబినేషన్లో తినచ్చు. ఇంకా ఏమీ కర్రీస్ లేనప్పుడు మనం కర్రీ కూడా వండుకోవచ్చండి. నేను కర్రీ కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్నగా వడల్లా పెట్టేసుకోవాలి. మినప్పిండి వడలు, పెసరపిండి వడలు పెట్టుకుంటాం కదా, ఆ విధంగా అయితే పెట్టేసుకోవాలి. సేమ్ అది కూర ఎలా వండుకుంటామో వీటిని కూడా అలాగే కూర వండుకోవచ్చండి. ఒకసారి నేను అది కూడా వీడియో చేస్తాను, చూద్దురు కానీ. ఈ విధంగా చేతితోనే పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా కవర్లో కూడా వేసుకుని ఈ విధంగా అయితే చిన్న చిన్నగా పెట్టేసుకోవచ్చండి. మరీ పెద్దగా అయితే కాదండి, చిన్నగా పెట్టుకుంటే మనం కూరలు అది వండుకోవడానికి బాగుంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా కవర్లో కూడా వేసేసుకుని పెట్టేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఒక 2 days మనం ఎండలో పెట్టేసుకున్నామంటే చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఈజీగా అయితే వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మొత్తం తీసుకున్నాక ఒక 2 నుంచి 3 రోజులు గట్టిగా ఎండలో ఎండబెట్టేసుకుంటే మనకి ఇంకా వడియాలు అయితే రెడీ అయిపోయాయండి. చూస్తున్నారు కదా, వేడిగా నూనె అయితే మరిగించుకుని అందులో అయితే వేయించేసుకోవాలి. చూస్తున్నారు కదా, నూనె మనకి ఇవి బాగా వెండితేనే వడియాలు అన్నది మంచిగా వేగుతాయండి. చూస్తున్నారు కదా, ఒక 2-3 రోజులు మంచిగా ఎండలో ఎండబెట్టుకున్నామంటే మంచిగా అయితే వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేయించేసుకోవాలి. ఇంతేనండి, బియ్యం పిండి వడియాలు చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకరి సాయం లేకుండా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.